మెదక్లో తాను దెబ్బ కొడితే బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. టైటానిక్ షిప్లా బీఆర్ఎస్ పరిస్థితి తయారైందన్నారు. ఎంపీ ఎన్నికల్లో తన గెలుపుకు కృషి చేసిన బీజేపీ కార్యకర్తలకు అభినందన సభ నిర్వహించారు. తనలాంటి తెలంగాణ ఉద్యమకారులకు ద్రోహం చేస్తే ఏమవుతుందో కేసీఆర్ ఇప్పటికైనా తెలుసుకోవాలని రఘునందన్ రావు హితవు పలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంగారెడ్డి వరకు మెట్రో కావాలన్న జగ్గారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. టైటానిక్ అనే ఒక సినిమా ఉంటుండే. ఏం సినిమా? పోకిరికి తర్వాత పోదాం. రఘునందన్ పట్టిన దెబ్బకి పోకిరి కంటే ఎక్కువ రీసౌండ్ వస్తున్నారు స్వామి పాపం. పోకిరి తర్వాత పోదాం. టైటానిక్ గురించి మాట్లాడుకుందాం. మనం ఇంగ్లీష్ సినిమాలో చూస్తాం. అదే షిప్ ఉండే, ఆ షిప్ లో చాలా మంది పోతున్నట. పాపం పోక పడవ మునిగిపోయిందట. మునిగిపోయినాక మళ్ళీ 500 ఏళ్ళ కనబడ్డాడు పడవ. ఏం పేరు? టైటానిక్. ఈ గడ్డ జై తెలంగాణ అన్న గడ్డ. నాకంటే గట్టిగా జై తెలంగాణ అన్న ఈ గడ్డ మీద. అట్లాంటిది నాలాంటి ఉద్యమకారులకి ద్రోహం చేస్తే జై తెలంగాణ అన్నలకు ద్రోహం చేస్తే పైసలు ఉండడానికి భూభావాలు అమ్ముకుంటే మీ పార్టీ మొత్తం భూస్థాపితమైతే నిరూపించిన గడ్డ ఇదే అర్థం కావాలి. లేక ఇంకా బీఆర్ఎస్ లేస్తారా? ఎవరుతారా? పింక్ కలర్ కి, గులాబీ కలర్ కి కొంచెం పసుపు, కొంచెం కుంకుమ కలిపితే ఏం కలర్ అవుతుంది? ఏమైతుంది? ఆశాయం కలర్ అవుతుంది. జల్దీ ఊర్లో ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే, సర్పంచ్లో, ఎంపీటీసీలో ఇంకెవరైనా బతుకులేదని ఆశ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పారు అన్న టైటానిక్ బీఆర్ఎస్ అనేది టైటానిక్ అన్నా బీఆర్ఎస్ అయినప్పుడు ప్రజలు బీఆర్ఎస్ కి సిఆర్ఎస్ ఇచ్చారు. కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చి సార్ని కాలేజీకి వెళ్తారు, చెల్లెలు బతుకున్నారు, ఢిల్లీకి వెళ్తారు, భావన బాబు రెడీ ఉన్నారు అనే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తాము. పంపుల రాజకీయంగా రఘునందన్ ఎట్లయితే మాట్లాడొచ్చిందో